హాయ్ అందరికీ. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది భారతీయులను ప్రభావితం చేసే ఒక ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుకుందాం. అదే నాన్ రెసిడెంట్ ఇండియన్ లేదా ఎన్ఆర్ఐ హోదా. మీరు ఎప్పుడైనా ఎన్ఆర్ఐ అంటే ఏమిటో ఆలోచించారా? అయితే ఈ వీడియో మీకోసమే. ముందుగా ఎన్ఆర్ఐ ఎవరు? సరంగా చెప్పాలంటే ఉద్యోగం, వ్యాపారం లేదా విద్య వంటి కారణాల వల్ల భారతదేశం వెలుపల నివసించే భారతీయ పౌరులు ఎన్ఆర్ఐస్. వారు విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ వారు ఇప్పటికీ భారతీయ పరస్తవాన్ని కలిగి ఉంటారు మరియు వారి మాతృభూమితో బలమైన సంబంధాలను కలిగి ఉంటారు. సరే, మీరు ఎలా ఎన్ఆర్ఐ అవుతారు? ఎన్ఆర్ఐగా వర్గీకరించబడాలంటే మీరు ఒక ఆర్థిక సంవత్సరంలో అంటే ఏప్రిల్ నుండి మార్చి వరకు భారతదేశంలో కంటే తక్కువ కాలం గడపాలి. లేదా మీరు గత 4 ఆర్థిక సంవత్సరాల్లో భారతదేశంలో కనీసంగా 60 రోజులు మరియు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 80 రోజుల కంటే తక్కువ కాలం గడిపితే మీరు కూడా ఎన్ఆర్ఐగా అర్హత పొందుతారు. ఇప్పుడు ప్రయోజనాల గురించి మాట్లాడుకుందాం. ఎన్ఆర్ఐస్ కొన్ని సూపర్ కూల్ ప్రయోజనాలను పొందుతారు. వారు ఎన్ఆర్ఐ మరియు ఎన్ఆర్ఓ ఖాతాల వంటి ప్రత్యేక బ్యాంక్ ఖాతాలను తెరవచ్చు. ఈ పన్ను రహిత వడ్డీని మరియు నీతులు సులభంగా తిరిగి పొందే వెసులుబాటును అందిస్తాయి. అంతేకాకుండా వారు వ్యవసాయ భూమి భారతీయ ఆస్తులలో పెట్టుబడి పెట్టవచ్చు మరియు విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ వారు తరచుగా భారతీయ సంస్కృతి మరియు కుటుంబ సంప్రదాయాలతో ముడిపడి ఉంటారు. కానీ ఒక్క నిమిషం, ఎన్ఆర్ఐస్ ని ఓసీఐ లేదా పిఐఓతో హయోమయం చేసుకోకూడదు. ఎన్ఆర్ఐ అనేది విదేశాల్లో నివసించే భారతీయ పౌరుడు. ఓసీఐ లేదా ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా అనేది భారతీయ మూలాలు కలిగిన విదేశీ జాతీయుడు. వారు జీవితాంతం భారతదేశంలో వీసా ప్రత్యేక హక్కులను కలిగి ఉంటారు. పిఐఓ లేదా పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ ఒకప్పుడు భారతీయ పౌరుడు లేదా భారతీయ వంశం కలిగి ఉండి ఇప్పుడు విదేశీ పౌరసత్వాన్ని కలిగి ఉన్న వ్యక్తి. గమనిక, పిఐఓ హోదా ఈ సంవత్సరాలలో ఓసీఐలో విలీనం చేయబడింది. సరే, ఇదంతా ఎందుకు ముఖ్యం? ఈ తేడాలను అర్థం చేసుకోవడం వల్ల ఎన్ఆర్ఐస్ వారి హోదా మరియు ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవడంతో పాటు భారతదేశంతో వారి సాంస్కృతిక మరియు ఆర్థిక సంబంధాలను కొనసాగించడానికి సహాయపడుతుంది. అంతే, ఎన్ఆర్ఐ అంటే ఏమిటో ఒక చిన్న వివరణ. మీరు దీన్ని ఉపయోగకరంగా భావిస్తే దీనికి లైక్ ఇవ్వండి మరి ఈ సమాచారం అవసరం ఉన్న ఇతరులతో పంచుకోండి. చూసేందుకు ధన్యవాదాలు. తదుపరి వీడియోలో కలుద్దాం.